ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. జస్ట్ నో అల్లు సినిమాస్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రీమియర్కి వెళ్ళొచ్చా. సూపర్ హైప్తో వెళ్ళాను. కానీ సరే, దాని గురించి మాట్లాడుకుందాం. అందరికంటే ముందు రివ్యూస్ ఇవ్వాలని చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. ఇప్పుడు 231K ఉన్నారు. డే ఎండ్ అయ్యేలోపు 232K చేస్తారని కోరుకుంటున్నా. స్టోరీ లైన్ విషయానికి వస్తే లాస్ట్ ఫిల్మ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. హ్యూమన్ మైండ్స్ని కంట్రోల్ చేస్తూ ఒక అన్నోన్ పర్సన్ డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ మీద అటాక్స్ చేస్తూ ఉంటాడు. మరో సైడ్ స్పైడర్ మ్యాన్ డిఎన్ఏలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తాయి. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ అన్నోన్ పర్సన్ ఎవరు, ఫైనల్గా స్పైడర్ మ్యాన్ ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ అయ్యాడు అనేది మిగతా స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై డెస్టిన్ డానియల్ క్రిటన్ గురించి మాట్లాడుకోవాలి. ఐ థింక్ ఫస్ట్ టైం మల్టీవర్స్, యూనివర్స్ సేవ్ చేయడం లాంటి కాన్సెప్ట్స్ పక్కన పెట్టి కంప్లీట్ గ్రౌండెడ్ సూపర్ హీరో ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఒక సూపర్ హీరో ఫిల్మ్ని కంప్లీట్ డిఫరెంట్ అప్రోచ్తో ప్రజెంట్ చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి స్టోరీని ప్రాపర్గా ప్రోగ్రెస్ చేస్తూ ఎంగేజ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. క్యారెక్టర్స్ని స్టోరీలో ఇంట్రడ్యూస్ చేసిన విధానం కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఈసారి స్పైడర్ మ్యాన్కి ఒక ప్రాపర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడు అనే పాయింట్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇనీషియల్ సెటప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఇదంతా ఎందుకు అనే క్యూరియాసిటీని కంటిన్యూస్లీ మెయింటైన్ చేస్తారు. మధ్య మధ్యలో మంచి స్పైడర్ మ్యాన్ మూమెంట్స్ ఇస్తూ స్టోరీని న్యాచురల్గా డెవలప్ చేస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటే వాటిని జస్ట్ సూపర్ హీరో ఫైట్స్ కోసం క్రియేట్ చేయలేదు, స్టోరీకి అవసరమయ్యే సిచ్యువేషన్స్లోనే డిజైన్ చేశారు. టోటల్గా 3 మేజర్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి అండ్ ఈచ్ వన్ హాజ్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. స్పైడర్ మ్యాన్ వర్సెస్ హల్క్ సీక్వెన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్గా విఎఫ్ఎక్స్ మీదే డిపెండ్ అయిన స్క్రీన్ మీద చాలా బాగా వర్క్ అయింది. థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ అయితే ప్రాపర్ కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్లో ఉంటుంది. ఎలివేషన్స్, షార్ట్ కంపోజిషన్స్ అన్నీ బాగా ల్యాండ్ అవుతాయి. యాక్షన్ కొరియోగ్రఫీ టీమ్ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. క్లైమాక్స్ ఎమోషన్ కూడా బాగా వర్క్ అయింది. నిజానికి ఆ ఎమోషన్ ల్యాండ్ అవ్వకపోతే సినిమా జస్ట్ డీసెంట్ వాచ్గా మిగిలిపోయేది. కానీ యాంటాగోనిస్ట్ సైడ్ నుంచి ఆ ఎమోషన్ని ప్రజెంట్ చేయడం బాగా అనిపించింది. నా కమింగ్ టు ద అదర్ డిపార్ట్మెంట్స్, విఎఫ్ఎక్స్ ఈ సినిమాకి మేజర్ స్ట్రెంత్. రీసెంట్ మార్వెల్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ఈ ఫిల్మ్ విఎఫ్ఎక్స్ చాలా బెటర్ క్వాలిటీలో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ హల్క్ యాక్షన్ సీక్వెన్స్లో విఎఫ్ఎక్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సీన్ ఫ్లోని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా రిక్వైర్డ్ హైస్ని ఎలివేట్ చేస్తుంది. నా మైండ్లో మాత్రం వేరే స్పైడర్ మ్యాన్ బీజం ప్లే అవుతూనే ఉంది, అది వేరే విషయం అనుకోండి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. ఎస్పెషల్లీ స్వింగింగ్ షాట్స్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించాయి. కెమెరా మూమెంట్స్ చాలా స్టైలిష్గా ఉంటాయి. దెన్ ద మ్యాన్ ద మిత్ టామ్ హాలండ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్ మ్యాన్. లిటరల్లీ ఆ క్యారెక్టర్ని లీవ్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ అయినా యాక్షన్ సీక్వెన్సెస్ అయినా కంప్లీట్ ఈజ్తో పర్ఫామ్ చేశాడు. ఈ పీటర్ పార్కర్ అనే క్యారెక్టర్కి ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు అంటే అది అతని పర్ఫార్మెన్స్ వల్లనే. సాడిసింగ్ కాస్టింగ్ గురించి కూడా ఫస్ట్లో కొంచెం డౌట్ ఉండే, బట్ తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. జెండయాకి మంచి స్కోప్ ఉన్న రోల్ యాజ్ ఎంజే, తను బాగా పర్ఫామ్ చేసింది. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఎవరి రోల్స్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. నా కమింగ్ టు ద నెగటివ్స్, చాలా ఎంగేజింగ్ సెటప్తో స్టార్ట్ అయిన ఫిలిం లాస్ట్కి రివెంజ్ డ్రామా డైరెక్షన్లో వెళ్ళడం కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. యాంటాగనిస్ట్ ఎమోషన్ బాగున్నా ఓవరాల్ పాయింట్ రొటీన్ అనే ఫీలింగ్ ఇస్తుంది. దానివల్ల సంథింగ్ హ్యూజ్ విట్నెస్ చేయబోతున్నాం అనే ఎక్సైట్మెంట్ కొంచెం డైల్యూట్ అయిపోతుంది. స్పైడర్ మ్యాన్ ఫిలిమ్స్ అంటే పీటర్ పార్కర్ ఎమోషనల్ జర్నీని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ సినిమాలో ఆ ఎమోషనల్ డెప్త్ ప్రీవియస్ ఫిలిం రేంజ్లో వర్కౌట్ అవ్వలేదు. ఎస్పెషల్లీ స్పైడర్ మ్యాన్ అండ్ ఎంజే మధ్య ఎమోషనల్ రేటింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. జెండియా క్యారెక్టర్కి ఇంకా బెటర్ స్కోప్ క్రియేట్ చేసి ఉంటే ఎమోషనల్ పే ఆఫ్ బాగా ఎలివేట్ అయ్యేది. అలాగే మీరు హై ఆక్టేన్ యాక్షన్ స్పెక్టాకిల్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫిలిం యాక్షన్ కన్నా స్టోరీ అండ్ క్యారెక్టర్ జర్నీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇస్ ఎ గ్రౌండెడ్ అండ్ ఎంగేజింగ్ సూపర్ హీరో ఫిలిం. డిఫరెంట్ అప్రోచ్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, ఇంప్రెసివ్ యాక్షన్ బ్లాక్స్ అండ్ టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాని డిఫరెంట్గా వర్త్ వాచింగ్ చేస్తాయి. ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ ఫిలిమ్స్లా ఎమోషనల్ హైస్ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారు. పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది, కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. నేను డాల్బీ 3Dలో చూశాను, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. దట్స్ ద రివ్యూ గైస్. మళ్ళీ శ్రీనివాస మంగాపురం రివ్యూతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అంటిల్ ద బై, టీ మూవీస్ ఫర్ యూ.